ముందుగా దృక్కోణం ఛానల్కు మా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నా పేరు వేముల రమేష్ గౌడ్, జనగామ జిల్లా అధ్యక్షులు, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి, ఆధార్ పార్టీ తరఫున మేము ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ తాజ్మహల్ హోటల్లో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రేపు జరగబోయే స్థానిక సంస్థలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలన్నింటిలో మా పార్టీ పోటీలో పెట్టి మా యొక్క సత్తా ఏందో చాట్లనే ఆలోచనతో ఈరోజు ఈ యొక్క రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా చపాతీ రోలర్ గుర్తు అనేది టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం కోసం మేము మా పార్టీ తరఫున అభ్యర్థులను 100కి 100% మేము నిలబెట్టడానికి మా వంతు సహాయ సహకారాలుగా పార్టీని డెవలప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? భద్రాద్రి కొత్తగూడెం. ఈరోజు ఏ అంశాలు ఇక్కడ చర్చించారు, ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఇది రాష్ట్ర సమావేశానికి వచ్చాము, అందరం హాజరయ్యాము. మరి కొంతమంది లేడీస్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి ఆధార్ పార్టీ నాకు ఎంతగానో మరి ఇష్టమయ్యి చాలా మరి దీంట్లో మరి ఏ పార్టీకి వెళ్ళినా కూడా నాకు ఏం నచ్చలేదు. మరి యొక్క ఆధార్ పార్టీ దగ్గరకు రావటము, మరి సారు విషయాలు కొన్ని చెప్పటం, మరి ఆ సార్ చెప్పినట్టు మాకు ఎంతగానో ఆసక్తి కలిగింది. ఆయన ప్రేమ, ఆయన చూపించే ఇంత మరి ఆప్యాయత మంచిగా మాకు ఇష్టమైంది. మరి ఈ పార్టీలోనే ఇంకా కొంతమందిని మరి మహిళలను తీసుకురావాలని, ఈ యొక్క ఆధార్ పార్టీని మేము ముందుకు నడిపించాలని, మాకెంతో సంతోషంతో ముందుకు రావాలని మేము ఆశిస్తున్నాం. తొందరలో స్థానిక సంస్థలు ఉండే అవకాశం ఉంది కదా, ఏ విధంగా జిల్లాలో కావచ్చు, మండలాల్లో, విలేజ్లలో ఏ విధంగా పార్టీ నుంచి మీరు ప్రచారంలో పాల్గొనబోతున్నారు? నేను జంటిపీస్ ఇచ్చారు. ఆ పోస్టులోని మండలాల్లో మరి కొంతమందిని మరి వాళ్ళని కూడా ఎన్నుకొని వాళ్ళు కూడా చెప్పేసి తీసుకొని రావాలని ఉద్దేశంతో ఉన్నాను. మీరు ఎక్కడి నుంచి చెప్పండి? నేను వైరా నుంచి వచ్చాను. వైరా నుంచి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను పోయిన ఎలక్షన్లో ఆధార్ పార్టీ నుంచి. మళ్ళీ ఆదిలాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశాను. సో ప్రధానంగా ఆధార్ పార్టీని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? చాలా పార్టీస్ ఉన్నాయి కదా తెలంగాణలో. చాలా పార్టీస్ ఉంటాయి. ఆ పార్టీస్ అన్నీ డబ్బుతో కూడుకొని ఉన్నవి. ఇవి మాత్రం సామాన్యులకి మాత్రమే ప్రయారిటీ ఇస్తుంది. మంచి యూత్, చదువుకున్న వాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు. సో ఆ రకంగా మేము ఇందులోకి రావడం జరిగింది. ముందుగా దృక్కోటి ఛానల్కు హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు నీరెడ్డి సత్యం, నార్కల్ జిల్లా ప్రెసిడెంట్ను. ఈరోజు జరిగినటువంటి సమావేశం ఉద్దేశం ఏంటంటే, రానున్నటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటుగా అగ్రవర్ణ పేదలకు కూడా మేము ఆధార్ పార్టీకి వెళ్ళి జెడ్పీటీసీ, ఎంపీటీసీ బీఫామ్లు ఇవ్వబోతున్నాం. అన్ని జెడ్పీ స్థానంలో మేము పోటీ చేయబోతున్నాం. ఇదే ఈరోజు జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి సమావేశం ముఖ్య ఉద్దేశం. అంటే స్థానిక సంస్థలు దగ్గరలో ఉన్నాయి. సో మీరు ఏ విధంగా మీ జిల్లాలో పార్టీని ముందుకు నడిపించబోతున్నారు? ఎందుకంటే జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ప్రతి మండలాల్లో మేము ఆల్రెడీ జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను ప్రకటించడం జరిగింది. కాబట్టి మేము నెక్స్ట్ రేపటి నుంచే మేము ఆ మండల వైజ్గా ప్రచారం చేస్తూ మా సింబలు చపాతీ రోలర్ గుర్తును ప్రజల వద్దకు, ప్రతి గ్రామానికి, ప్రతి గడపకు తీసుకెళ్ళబోతున్నాం. మేము ఎక్కడి నుంచైనా మీరు? ముఖ్యంగా దృక్కోణం ఛానల్కు నమస్కారం అండి. నా పేరు చిక్కులపల్లి నవీన్ కుమార్. నేను ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వచ్చాను. నా పేరు చిక్కులపల్లి నవీన్ కుమార్, నాయి బ్రాహ్మణ. నేను నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. ముఖ్యంగా మా ఆధార్ పార్టీ ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్క పార్టీతో డబ్బుతో కూడుకున్న వ్యవస్థ తయారైపోయింది. దానికి డబ్బుకు భిన్నంగా మా ఆధార్ పార్టీ చపాతీ రోలర్ సింబల్ అనేది చాప కింద నీరులాగా వెళ్తున్నది. ముఖ్యంగా మా పార్టీ ఉద్దేశం ఏంటంటే, మా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏంటంటే సంగారెడ్డి, గజ్వేల్, దుబాక, నర్సాపూర్, సంగారెడ్డి, పటంచెరు యువతి యువకులకు ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా, మా ఆధార్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా పోటీ చేసే యువతి యువకులు ఎవరైనా కానీ మా ఆధార్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలుపుతుంది. సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. నమస్తే సార్, నేను ఖమ్మం జిల్లా ఆధార్ పార్టీ అధ్యక్షుడిని. ముందుగా దృక్కోణం ఛానల్ వచ్చినందుకు శుభాకాంక్షలు. ఈరోజు ఆధార్ పార్టీ రాబో స్థానిక సంస్థల ఎన్నికల గురించి మనం చర్చించడానికి డాక్టర్ ఈఎస్ఆర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు గారు ఇక్కడ తాజ్మహల్ హోటల్లో ఇక్కడ సమావేశం ఏర్పరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఈఎస్ఆర్ గారు చేశారు. దీంట్లో ఉద్దేశం ఏంటంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా టికెట్లు ఇచ్చి అతి సామాన్యుల వ్యక్తుల్ని, అంటే మిగతా పార్టీలు డబ్బులతో కూడుకున్నాయి కాబట్టి ఈ పార్టీ ఒక సిద్ధాంతాలు మన లక్ష్యం ముందుకు తీసుకెళ్ళి
పార్టీ సింబల్ కూడా చపాతీ రోలర్, అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉండే సింబల్ కాబట్టి పార్టీ ఆధార్ పార్టీ అంటే ఆధార్ కార్డు ప్రతి ఒక్కరు పలుకుతారు. ఇవాళ పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే వరకు కూడా ఆధార్ కార్డు అనేది ఎంత ఇంపార్టెంటో ఆధార్ పార్టీ కూడా అలాగే ఇంపార్టెంట్ కావాలని రేపు రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో మరిన్ని ఎన్నో విజయాలతో డాక్టర్ ఈఎస్ఆర్ గారికి బహుమతికి ఇస్తామని తెలియజేస్తున్నాం. మంచిర్యాల డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఈరోజు ప్రధానంగా తీసుకునే ఎజెండా ఏంటి ఇక్కడ? నేను రాబోయే స్థానిక ఎలక్షన్లో మా ఆధార్ పార్టీ ముందంజలో ఉండబోతుంది. మేము ప్రతి ఒక్కరూ దీనికోసమే కట్టుబడి పనిచేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇది మాకు ఆధార్ పార్టీ అనేది సామాన్యులకు అనుగుణంగా ఉండే పార్టీగా మేము భావించి రాబోయే స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ముందంజలో ఉంచాలనే ప్రయత్నం చేస్తామని, ఆధార్ పార్టీ అంటే ప్రతి ఒక్క సామాన్యుడి హక్కుగా భావించి మేము వచ్చే ఎన్నికల్లో ముందంజలో ఉంచుతామని చెప్తున్నాం. నా పేరు షేక్ జానీ, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి. నా పేరు షేక్ జానీ అండి. నేను ప్రచారం చేస్తున్న ప్రచారంలో బీసీ చేస్తున్న ప్రచారంలో చాలామంది ప్రజలు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఈ ఆధార్ పార్టీ, మా యొక్క ఆధార్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ రిజర్వేషన్లు. ఎవరు ఎంతోమంది ఎన్నో పార్టీ రాజకీయాలు చేసినాయి, కానీ సీసీ రోడ్ల మీద, మురికాల మీద, వాటి మీద చిన్న చిన్న వ్యవస్థ మీద ఎన్నో అది గ్యారెంటీలు అన్నీ పెడతారు, కానీ బీసీ రిజర్వేషన్ ఇంతవరకు ఎవరికి పెట్టలేదు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు పెట్టినట్లయితే వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే రెడ్డి కులానికి చెందినటువంటి వాళ్ళు మాత్రం పరిపాలన చేస్తున్నారు. వంశ పరిపాలన, రెడ్డి పరిపాలన, ధనిక పరిపాలన నడుస్తున్నది. కాబట్టి బీసీ రిజర్వేషన్లు ఎప్పుడైతే మనం దాన్ని తేవాలనుకుంటామో అప్పుడు మనకే ప్రాబ్లమ్స్ అవుతున్న ఉద్దేశంతో ఇంతవరకు ఎవరు బీసీ రిజర్వేషన్లు తీసుకురాలేదు. బీసీ రిజర్వేషన్లు మన పదవులతో పాటు సంబంధం లేవు, మాకు అవసరం లేకుండా ఏం లేదు. మాకు రిజర్వేషన్లు కల్పించినట్లయితే మా పేద ప్రజలు ఆర్థికంగా ఎదుగుతారని చెప్పేసి అడిగినప్పటికి కూడా వాళ్ళు అనుకూలంగా ఉండలేరు, ఉండలేరు. దానివలన మా ఆధార్ పార్టీ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు వేడే శేషగిరిరావు సారు ముందడుగు వేసి బీసీ రిజర్వేషన్లకు పార్టీ స్థాపించి రిజర్వేషన్లు తెచ్చుకోవడానికి కొరకు పార్టీ స్థాపించారు. జిల్లా అధ్యక్షుడి, నా పేరు డాక్టర్ ఎంఎం గౌడ్. ముందుగా మీ దృక్కోణ ఛానల్కి అభినందనలు. సో ఏంటి ఈరోజు ఏ విధంగా ఇక్కడ నుంచి సమావేశాలు జరగబోతున్నారు? ఈరోజు రేపు జరుగుతున్నటువంటి జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఈ యొక్క కార్యక్రమం మీద ఈరోజు రాష్ట్ర సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశంలో ముఖ్యంగా అంటే దక్షిణ తెలంగాణలో అన్ని జెడ్పీటీసీలు, అన్ని ఎంపీటీసీలని పోటీలోకి బరిదిలో దించి మరి మేము ఒక బీసీ నినాదము, ఒక సామాజిక న్యాయం కోణంతో మేము పోటీలో నిలబడాలనే ఒక లక్ష్యంతో మేము ఈరోజు ఈ యొక్క సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నా పేరు రాచనూరి నిరంజన్, కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని. నేను ఇప్పుడు ఈ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేయడం జరిగింది. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు ఫౌండర్ అయినటువంటి ఈఎస్ఆర్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మాకు ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల మీద అవగాహన, ఎట్లా ముందుకెళ్ళాలనే విషయాల మీద చాలా విస్తృతంగా మాకు అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ వాటి గురించి బోధించడం జరిగింది. వాటి మీద మేము గ్రామంలోకి వెళ్ళి జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించడం మా ధ్యేయంగా మేము ఈరోజు ఇక్కడ నుంచి ఒక ఆశయంగా బయలుదేరి వెళ్తున్నాం. నా పేరు చింతల బాలు, అచ్చంపేట నియోజకవర్గం, అమరావతి మండలం. అయితే ముఖ్యంగా పీడా శేషగిరిరావు గారు మా యొక్క అధ్యక్షుల వారు అయితే అట్టడుగు వర్గాల నుంచి తీసుకురావాలి, చైతన్యవంతం చేయాలి. అయితే రాజ్యాధికారంలోనికి ప్రతి అట్టడుగు వర్గాల నుంచి
రావాలనే ఒక ఉద్దేశం కలిగి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా మేమందరం కూడా రాగలిగినాం. మమ్మల్ని చైతన్యవంతులు చేసి ప్రజల్లోకి తను ఈ యొక్క ఆధార్ పార్టీని తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశం మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. సరే అండి, ఈరోజు ఇంతమందితో సమావేశం ఏర్పాటు చేస్తారు కదా, ఎట్లుండబోతుంది ఆధార్ పార్టీ కార్యాచరణ ముందు? నా పేరు అల్లెం వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు నియోజకవర్గం మరి ఇన్ఛార్జిగా మరి హైదరాబాద్లో జరిగినటువంటి రాష్ట్ర మహాసభలు, దీనికి రాష్ట్ర వ్యక్తిగా రాష్ట్ర కమిటీ సభ్యులు, దీని వ్యవస్థాపకులు, జిల్లాలో ఉన్నటువంటి మరి జిల్లా ప్రెసిడెంట్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా మరి ఆధార్ పార్టీ యొక్క ఉద్దేశం, లక్షణాలు మరి ఒక సిస్టమ్ నుంచే మరి పేద ప్రజల మధ్యకి వెళ్ళాలని, పేద ప్రజలు ఉన్నటువంటి సమస్యలు మరి అన్నీ కూడా సాల్వ్ అవుటందుకు మరి డాక్టర్ వీడ జస్గిరిరావు గారు ఇటువంటి ఈ యొక్క సిస్టమ్ నుంచి అనేక పేద ప్రజల యొక్క సమస్యలను మరి పరిష్కారం చేసేలాగన మరి ప్రతి నెల జరుగుతున్నటువంటి ఈ సమావేశాలు మరి జస్గిరిరావు గారు దగ్గర ఉండి శిక్షణ రీతిగా ఒక్కొక్కరికి మరి శిక్షణ నేర్పుతూ ప్రజలకు పంపుతూ ప్రజల యొక్క సమస్యలు తీసుకెళ్ళి ప్రజల యొక్క ఆలోచనలు మొత్తం కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ ఆధార్ పార్టీ యొక్క లక్షణాలు, విధానాలు తెలియజేస్తున్న విధానం బట్టి ఇక నుంచి కూడా మరి పేద అడుగులు ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యం చేసి ఆధార్ పార్టీలో మరి ఎండగా ఉండి వారి యొక్క సమస్యలు తీస్తామని ఆధార్ పార్టీ యొక్క లక్షణం. నా పేరు పొట్టబత్తుల సైదులు. నేను నల్గొండ నియోజకవర్గం నుంచి మొన్న 2023లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. నేను ఆర్గనైజేషన్లో కన్జ్యూమర్ రైట్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా కూడా కొనసాగడం జరుగుతుంది. నేను రీసెంట్గా ఈ పార్టీలోకి ఆకర్షితున్నై వచ్చాను నేను. సో ఎందుకు అనంటే ఈ ఆధార్ పార్టీ వ్యవస్థాపకులు శ్రీ ఈడా శేషగిరిరావు గారు వాళ్ళ యొక్క వాళ్ళ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాజిక న్యాయం, సామాజిక సంక్షేమం, నెక్స్ట్ అట్టడుగు వర్గాలకు బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి చాలా అంటే వాళ్ళు మాత్రమే రాజ్యాధికారం అనేది ఉండాలి. మనకు గత కొన్ని దశాబ్దాలుగా మనకు బడుగు బలగైన వర్గాలకు అది అందం ద్రాక్షణగానే ఉంది. సో మనం ఎందుకు అంటే సమాజంలో మన బీసీ అనే ఒక నినాదంతో ఊతున్నారు కాబట్టి దాని పరంగా మేము ఆకర్షితులై రావడం జరిగింది. సో మనకు ప్రతి నెల జరిగేటువంటి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు బోడికల ప్రేమ్ దయాల్. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను చెప్పబోయేది ఏంటంటే ముందుగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ అంటే రేపు లేదా ఎల్లుండి అంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. కానీ అది రేపు ఎల్లుండు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి, ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి యువతకి నేను ఒకటే చెప్తున్నాను, దేశంలో ప్రస్తుతం 65% పైగా యువత ఉన్నారు. ఆ యువత రాజకీయాల్లోకి రావాలని ఆలోచన ఉన్నప్పటికీ వాళ్ళు అంటే ఎక్కడ రూపాయి ఖర్చు అవుతుందో లేకపోతే ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఎవరు ఓట్లకి 500-1000 రూపాయలు అడుగుతారో అనే ఆలోచనతోటి యువత అనేది వెనకవాడికి వేస్తున్నారు తప్ప ఆ ఆలోచనని తీసేసి నేను ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా ఖచ్చితంగా నేను ఎన్నికల్లో గెలుస్తాను, పోటీ చేస్తాను అనే దృఢమైన సంకల్పంతో యువత ముందుకు వస్తే ఖచ్చితంగా విజయం మాత్రం ఉంటుంది. అది ఆధార్ పార్టీ అనేది ఖచ్చితంగా అందరికీ ఏదైతే బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా అవకాశాన్ని కల్పిస్తున్నారు. డాక్టర్ గౌరవనీయులు ఈడా శేషగిరిరావు గారు చాలా అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా నేను యువతను రిక్వెస్ట్ చేస్తున్నాను.
నమస్కారం అండి. నా పేరు రామావత్ గోపాలకృష్ణ. నేను దేవరకొండ నుంచి వచ్చానండి. దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను నేను ఇండిపెండెంట్గా. సో నేను ఒంటరి పోరాటం జీవించిన కానీ నాకు తోడు కావాలన్నట్టు నేను గురుగారి సార్ గారి దగ్గర వచ్చాను. సార్ గారి దగ్గర వచ్చి నేను స్వయంగా వచ్చి కలిసి నాకు ఈ ఆధార్ పార్టీ అనేది ఏంటంటే ఒక సృష్టికర్త అనేది మనకు ఒకటి ఉండాలి, సృష్టికర్త లేకపోతే ఏం కాదు అనే విధంగా నాకు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే బాలునాయక్ అయినా కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే రవినాయక్ అయినా కానీ నాకు అటెంప్ట్ మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు. నా సొంత వాహనం నా కార్ మీద నాకు అటాక్ చేశారు. ఎక్కడ అంటే చింతపల్లిలో నాకు అటాక్ చేశారు. సో అన్నీ చేసినా కానీ నేను భయపడకుండా నేను అనేది ఒకటి సాధించాలనేది, ఒకటి చేయించాలనేది, ఒకటి చేయాలనుకునేది ఒకటి వచ్చాను నేను. సో గురుగారితో అందరం కలిసి మలిసి ఉండాలి. ఒకటి ఏంటంటే మైనస్ పిల్లలందరూ భయపడుతున్నారు, వీనికి వానికి భయపడేది అవసరం లేదు. మనం ఏందో చూపిద్దాం, మన ఓటు ఏందో, మన సత్తా ఏందో చూపిద్దాం. ఎస్టీ మైనార్టీలు అగ్రకులాల పేదలు తమ రక్తాన్ని, కష్టాన్ని, చెమటని దోచుకుంటూ ఈరోజు ఒక జలగల్లాగా పీకదింటా ఉన్నారు. అందుకే ఆధార్ పార్టీ ఒక సామాజిక న్యాయంతో 2023 ఏప్రిల్న మన డాక్టర్ ఏడా శేషగిరిరావు గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అంతేకాకుండా నిన్న మొన్న ఒక నవతెలంగాణ పేపర్లో ఒక వార్త చూశాను. ఆ వార్త ఏమిటంటే ఈ భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 3,62 లక్షల మంది ఈ తెలంగాణ ప్రజలు ఉంటే ఈ తెలంగాణ ప్రజల్లో 40% మంది సరైనటువంటి పోషకాహారం లేక మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని లెక్కలు చెప్తా ఉన్నాయి. అనే పార్టీలోకి అది అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక మొత్తం అనుకున్న జనాలు ప్రజలంతా ఊహించుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. మొత్తం మళ్ళా సేమ్ మళ్ళా పాత పద్ధతిగానే వెళ్ళిపోయింది. మొత్తం అధికారాలన్నీ, వనరులు మొత్తం బయటి వాళ్ళకే పోతున్నాయి. ఆంధ్ర వాళ్ళ, తెలంగాణ వాళ్ళు మాత్రం ఏ ఒక్కరు బాగుపడలేదు. ఎక్కడ చూసినా ఇక్కడ ఏం చేశారంటే అందరికీ, ప్రజలకు అందరికీ కరప్షన్ ఎలా చేయాలనేది నేర్పించారు. ఇంతకుముందు ఉన్న కేసీఆర్ గారు ఏం చేశారంటే, నేను ఫస్ట్ ఆయన చెప్పిన మాటలు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏం చెప్పాడు, నేను టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫస్ట్ దళితుల్ని సీఎం చేస్తున్నాడు. అక్కడే పోయింది, మాట తప్పిండు. అది మాట తప్పినాక ఇంకా మళ్ళీ నమ్మవలసిన అవసరమే లేదు, మళ్ళీ ఇంకా వేరే క్వశ్చన్సే అవసరం లేదు. అది పక్కకెట్టేసి మిగతా అన్ని చేసుకుంటూ పోయిండు. దాన్ని ఏం చేశారంటే, ఇక్కడ యూత్ చాలా, ఇండియాలో యూత్ అనేది చాలా ఉన్నారు, అందులో తెలంగాణలో కూడా చాలా ఉన్నారు. ఆ యూత్ను మొత్తం కూడా రాంగ్ ట్రాక్లకు పట్టించారు. రాంగ్ ట్రాక్ అంటే మొత్తము తాగుడుకు అలవాటు చేశారు, కరప్షన్కి అలవాటు చేశారు. మొత్తం అంటే ఈ మత్తులో పెట్టి, అందరినీ మత్తులో పెట్టి వాళ్ళు దోచుకునేది ఒక పెద్ద ప్రణాళిక ప్రకారంగా ప్లాన్ చేశారు. ఆ ప్లాన్లో మొత్తము ఇక్కడ తెలంగాణలో ఉన్న వనరులు, భూములు, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవన్నీ ఫస్ట్ తెలంగాణ రాగానే సర్వే చేయించారు. సర్వే చేయించి జనాలకు ఏదో ఉద్ధరిద్దామని కాదు, వాళ్ళు ఏ విధంగా దోసుకోవాలనేది ఒక పెద్ద ప్రణాళిక ప్రకారంగా వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఈ చిన్న చిన్న స్కామ్స్ ఏవో పథకాలన్నీ పెట్టేసి ఆ పేరు మీద పెట్టేసి అందరూ 4 వైపులా ఎటు చూసినా దోసుకున్నారు. ప్రతి దాంట్లో కూడా దోసుకున్నారు. హాస్పిటల్స్, హెల్త్ దాంట్లో చూస్తే హెల్త్ దాంట్లో దోసుకున్నారు. ముఖ్యంగా భూములు కొల్లగొట్టారు మొత్తం. వాళ్ళు ఒకటి చెప్పినారు, ఒకటి చేశారు. ఎక్కడ చూసినా అవినీతి, అవినీతి, అవినీతి. ఈ శేషగిరిరావు గారు మంచి ఆలోచన విధానంతో ఈ పార్టీ ముందుకు తీసుకొచ్చారు. ఈ పార్టీ సిద్ధాంతాలు చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. ఆ సిద్ధాంతాలను చూసే ప్రతి ఒక్కరు మెల్లమెల్లగా అందరూ ఇక్కడ ఆధార్ పార్టీలోకి రావడం జరుగుతుంది, వస్తున్నారు కూడా. అలాగే మనం సామాజిక న్యాయం పైనే మనం పోరాడి ఇప్పుడు ఏం జరిగింది, మనం ఏం చేస్తాం అనే దానిపైనే మనం ముందుకెళ్ళి మనం ప్రజల్లోకి వెళ్ళి నెమ్మదిగా
అందరికీ వివరించుకుంటూ ఈ కరప్షన్ అనేది పక్కకు పెట్టేసి దాన్ని నిర్మూలించేటట్లు చూసి యూత్కు నచ్చజెప్పాలి అందరికీ. అవేర్నెస్ ఫస్ట్ అవేర్నెస్ తెప్పించాలి. అవేర్నెస్ తెప్పించి ఈ విధంగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. కనుక తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మనం ఏ విధంగా ముందుకు పోవాలన్నది అందరికీ ఒక అవగాహన కల్పించి ముందుకెళ్ళాలని ఒక మంచి డిసిప్లిన్తో ఒక కార్యక్రమాలు ప్రతి జిల్లాలో కానీ ప్రతి తాలూకాలో కానీ ప్రతి మండలంలో కానీ గ్రామ స్థాయిలో కానీ అందరికీ వివరించుకుంటూ మనం ముందుకు వెళ్ళి మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హెల్త్ ఎడ్యుకేషన్ ప్రతి మనిషి జీవితాన్ని ఒక సంఘటన మారుస్తారు. ఆ సంఘటన ఎక్కడో మన రాష్ట్ర అధ్యక్షుల వారి మతని తొలచి ఈ పార్టీ ఆవిర్భావానికి పునాది వేసింది. దాని గురించి చిన్న ఒక 2 లైన్లు పాట పాడదాం అనుకుంటున్నా. నువ్వు రాయివి కాదు తమ్ముడు, నువ్వు రాజు, ఆ దారిలో చేరితే నువ్వు రాజు. ఆధారు నీకు పార్టీ, ఆధారు పార్టీ నీకు అండగా ఉంటుంది. పేద ప్రజల పక్షాన పోరాడమంటుంది. దానికి అందరూ కొంచెం సన్నద్ధం కావాలని కోరుతూ ముగిస్తుంది. జై తెలంగాణ. ఒకసారి అనండి గట్టిగా దయచేసి. జై తెలంగాణ. జై. మనము ఎంత అందిస్తామో అంత యువత ముందుకు వస్తుంది. ఇప్పుడు నిరుద్యోగం కూడా చాలా పెరిగింది. సో పెడితే ముందుకు వెళ్తాము. అలాగే ఇంకొకటి ఏంటంటే అమెరికా వంటి దేశాలు డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నాయి. మన భారతదేశం మాత్రం ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉంది. ఎందుకు? అక్కడ హాస్పిటలైజేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఫ్రీ, కానీ మన దగ్గర మిగిలినవన్నీ ఉచితం. ఓన్లీ హాస్పిటలైజేషన్, ఎడ్యుకేషన్ లక్షల ఫీజులు పోసి చదువుకోవాల్సిన రోజులు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఆధార్ పార్టీ తీసుకున్న ఈ ఎజెండా చాలా బాగా అనిపించింది. సో ఈ పార్టీ ఇలాగే ముందుకెళ్ళి భవిష్యత్ తరాలకి మంచి పథకాలను అందించి అందరినీ ముందుకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై ఆధార్. థ్యాంక్ యూ అండి. అందరికీ ఈరోజు శుభాభినందనలు. మన ఆధార్ పార్టీ అధ్యక్షులు వీర శేషగిరిరావు గారికి మరియు జిల్లా నుంచి వచ్చేసిన అధ్యక్షులు సత్యం మీడియా గారిని పిలవడం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇప్పుడే నేను కుబ్బులాపూర్ నుండి వచ్చాను. నా పేరు మల్లేశం గౌడ్, సుచిత్ర ఉంటాను నేను. ఈ ఆధార్ పార్టీ మనకు బీసీ సంక్షేమం, ప్రజా సంక్షేమం, విద్య, వైద్యం ఇవన్నీ మనకు ఇవ్వడానికి ఈ ఎజెండా ఉంది. కాబట్టి మన ప్రజా సంక్షేమానికి తోడ్పాటు చేయాలని ప్రతి ఒక్కరూ మన బీసీల్లో ముందుకు వచ్చి పోటీ చేసి గెలిచి ఆధార్ పార్టీ తరఫున మనం గిఫ్ట్ మన శేషగిరిరావు గారికి అధ్యక్షులకు ఇచ్చి మనం ఈ సంక్షేమాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ జై ఆధార్, జై తెలంగాణ, జై జగన్. ఇప్పుడు ఖమ్మం జిల్లా వ్యవస్థాపకులు డాక్టర్ ఈడా శేషగిరిరావు గౌడ్ గారికి మరియు డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఆధార్ పార్టీ, ఆధార్ కార్డు మనకి ఎంత గుర్తింపిస్తుందో ఈడా శేషగిరిరావు గౌడ్ మనకి ఒక ఆధార్ పార్టీ తెచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో ఆ గుర్తింపు కోసం కష్టపడుతున్నారు. మనం ఈరోజు పెట్టుకున్న సమావేశాన్ని బట్టి ప్రజలలో మన ఆధార్ పార్టీని స్లో పాయిజన్ లెక్క తీసుకెళ్ళి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, నెక్స్ట్ రాబోయే 2028 ఎలక్షన్ల వరకు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకి గెలిచే విధంగా అందరం కష్టపడి ఇంటింటికి ఆధార్ పార్టీ గుర్తు పెట్టి
అందరిలో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఆధార్ పార్టీ అనే ముద్ర వేయండి. అప్పుడు మనం ఒక స్లో పాయిజన్ లెక్క వెళ్ళిపోతూ ఉంటాం. నెక్స్ట్ 2028 రాకపోయేసరికల్లా ఇప్పుడు వచ్చే సీట్ల ప్రకారం ఎన్నైతే ఉంటాయో నెక్స్ట్ ఎలక్షన్ రాబోయేసరికల్లా ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకి మనం కూడా గడ్డ మీద కూర్చునే విధంగా వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ. ప్రతిరోజు వాళ్ళ ఛానల్లో ప్రచారం చేస్తున్నటువంటి పెద్దలు శరత్ సార్ గారికి నా యొక్క పాదాభివందనాలు. ఈరోజు ఈ పార్టీ పుట్టిందే పేదల కోసం, పేదల పార్టీ. ఇక్కడ డిసిప్లిన్ అంటే నేను రాగానే చూశాను సార్ను, ఎందుకంటే రాగానే సారు అక్కడ తీసుకుపోయి టీ ఇప్పించేసి మనందరికీ కూడా ఫస్ట్ భోజనం అంటే టిఫిన్స్ కూడా పెట్టించి పార్టీ గురించి చెప్పి ఇక్కడి నుంచి ప్రజలకు ఏ మెసేజ్ పోవాలి, ఏం జరగాలి, ఈ పార్టీ ఏంటి, ఏం కథ, ఎక్కడ ఎట్లా పుట్టింది, ఏం జరిగింది అనే విషయాలు మీ అందరికీ వివరించడం కోసం కొంచెం ఎనర్జీ రావాలి అనే ఉద్దేశంతో సార్ మంచి డిసిప్లిన్తో ఉన్నటువంటి పార్టీ ఈ పార్టీ. ఇంకా చాలా చెప్పాలి, కాకపోతే ఇక్కడ ప్రతినిధులు చాలామంది ఉన్నారు, సమయం తక్కువ ఉంది. మళ్ళీ ఎప్పుడన్నా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు నేను తప్పకుండా వస్తాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. జై ఆధార్ పార్టీ, జై తెలంగాణ. అలాగే కళాకారుడిని, నేను సింగర్ని, ఓకే యాంకర్ని కూడా. ముఖ్యంగా ప్రస్తుతం నేను శేషగిరిరావు సార్ అభిమాని, ఆధార్ పార్టీ అభిమాని. ఎట్లాగంటే ప్రస్తుతం నేను చదువుతున్నది కూడా న్యాయ విద్యని, నేను సెకండ్ ఇయర్ చదువుతున్నానండి. ఈ మధ్యనే ఫస్ట్ ఇయర్ పూర్తి చేస్తున్నాను. ఓకే, అందరూ పార్టీ గురించి బాగా చెప్తున్నారు, చాలా సంతోషం. ఒక కళాకారుడిగా ఒక 2 లైన్లు పాట పాడి నేను చెప్పాల్సినటువంటి నా ఉద్దేశాన్ని ముగిస్తున్నాను. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజాన, రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వే, బడిలోన పలక నువ్వే, పలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. కరెక్టేనా అండి? పాటలో చక్కని అర్థం ఉంది. మంత్రులు, రాజులు ఈ 2 మనకు అందట్లేదు. కేవలం బంటు సైనికులుగా మాత్రమే మనం అందరము. అగ్రకులాల తర్వాత ఉన్నటువంటి బహుజనులంతా కూడా కేవలం బంటులుగా, సైనికులుగా మాత్రమే ఉంటున్నాము. ఆ 2 స్థానాలు మనము దక్కించుకోవాలంటే కేవలం ఆధార్ పార్టీ ద్వారానే సాధ్యమని నేను మనస్ఫూర్తిగా నమ్మినటువంటి వ్యక్తులలో ఉంటాను. ఇందాక సిస్టర్ మాట్లాడారు, మన ఎదుగుదలంతా కూడా సామాజికంగా సమన్వయం జరగాలంటే ముందుగా విద్య అందాలి, ఉచితంగా విద్య అందాలి, అలాగే వైద్యం అందాలి, అందరికీ కూడా ఉపాధి కల్పించినప్పుడు ఎలాంటి ఉచితం అవసరం లేదు. మెయిన్గా ఈ 3 మాత్రం ముఖ్యం. సో దాన్ని ఒక పార్టీ ఎజెండాగా మొట్టమొదటిగా ప్రకటించిన రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఈ రాష్ట్ర స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆధార్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈడా శేషగిరిరావు గారికి, మరియు సభా అధ్యక్షుడు బుడ్డయ్య గారికి, మరియు మనకు మన ఆధార్ పార్టీని ప్రచారంలో ముందంజలో ఉంచుతున్న దృక్కోణం ఛానల్ అధినేత శరత్ గారికి, మరియు రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని జిల్లాల అధ్యక్షులు మరియు నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలకు అందరికీ పేరు పేరున వందనం, శుభాభివందనం. మరి ఆధార్ పార్టీ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా బడుగు బలహీన వర్గాల నుంచి అంతిమ స్థాయిలో రాజ్యాధికార దిశలో పోలేదనే ఉద్దేశంతో ఎన్నో రకాల విద్యలను అభ్యసించిన మన ఆధార్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్యాంగం గురించి తెలుసు, అనేక సమస్యల మీద తిరిగి పోరాటాలు చేసి
ప్రజల నాడిని తెలుసుకున్న గొప్ప మహోన్నత వ్యక్తి ఆధార్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. కాబట్టి అది అవసరం. ఎందుకంటే మనం ఈరోజు ఈ పార్టీని ఏ ఉద్దేశంలో ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతోటే పుట్టింది ఆధార్ పార్టీ. ఆ పార్టీలో మనందరం భాగస్వాములమై రేపు జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు గ్రామస్థాయి ఎన్నికలలో కూడా మన యొక్క ఆధార్ పార్టీ సింబల్ చపాతి రోలర్ గుర్తును మనం ప్రజల్లోకి తీసుకెళ్ళినట్లయితే రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇంకా ఏ ఎన్నికల్లో కానీ మనకు మంచి అవకాశం. ఓటమి గెలుపులు సహజం. అందరూ పోటీ చేసిన వాళ్ళందరూ గెలవరు. నలుగురు పోటీ చేస్తే గెలిచేది ఒకరే. కానీ జట్టు కట్టడంలో ఉంది ఆనందం. ఆ ఆనందంలోనే ఉంటుంది మనం చేసే యొక్క ప్రశ్నలకు సమాధానాలు. మనం ఏ ప్రశ్నలు వేస్తే వారికి సమాధానం చెప్తున్నామో అప్పుడే మన యొక్క గుర్తింపు ప్రజల్లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రామాలే పట్టు కొమ్మలు కాబట్టి మనం గ్రామ స్థాయి నుంచి రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం ఆ దిశలో పయనిద్దామని నేను మీ అందరినీ ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇప్పుడు డబ్బు అనేది అవసరం అని అనుకుంటున్నారు, కానీ డబ్బు అనేది అవసరం కాదు. కేవలం ఒక 500 రూపాయల నోటు ఇచ్చి మీ యొక్క కుటుంబంలో ఉన్న ఓట్లను ఒక 5 సంవత్సరాల పాటు వాడుకోవడం కోసం డబ్బులు ఉన్న వాళ్ళంతా కూడా మనల్ని మభ్యపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనల్ని కొనేస్తున్నారు. మరి ఈరోజు డబ్బులున్న వాళ్ళు ఇంకా డబ్బులు సంపాదించుకుంటూ ఆస్తులను కూడబెట్టుకుంటూ ఈ రాజకీయ వ్యవస్థలో కొనసాగుతున్నారు. మరి మనం ఇంకా అదే రీతిలో ఉందామా? సామాన్యులకు రాజకీయం అంటే ఎట్లుంటుందో రుచి చూపించే నాయకుడిగా ఆధార్ పార్టీని మనకు అవతరించింది. మరి ఈ ఆధార్ పార్టీని మనందరం స్వీకరించి రాబోయే ఎన్నికల్లో మనందరం కంకణబద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వింటే ఎంత మధురమో తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు అమ్మాయిక కడుపులుండనన్నప్పుడు రక్తమో ముత్యమో నా రత్నమో నా బంగారు తల్లని అంటది. కూర్చున్నా లేదా పడుకున్నా రామ బంటోలే కాపలగుంటది. అంటే ఈ పార్టీ కూడా ఒక తల్లి గర్భం నుంచి